పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికుల వారసులు చేపట్టిన నిరసన రెండవ రోజుకు చేరుకుంది. ఉద్యోగాలు లేక కుటుంబ పోషణ కరవై పూట గడవని పరిస్థితిలో మారుపేర్ల బాధితులు భిక్షాటన చేశారు. మా ఉద్యోగాలు మాకు భిక్షగా వెయ్యండి అంటూ ఆవేదనతో యాజమాన్యం మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసనకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. దీక్ష శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సందర్శించి సంఘీభావం తెలిపారు. సింగరేణి కారుణ్య నియామకాల్లో వారసుల మారుపేర్లపై పాలకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ముందు విజిలెన్స్ పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత వారిని విస్మరించారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మారుపేర్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని చందర్ విమర్శించారు. విజిలెన్స్ విచారణ పేరుతో పెండింగ్ లో పెట్టిన కేసులన్నింటినీ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వెంటనే పరిష్కరించి అర్హులైన వారసులకు ఉద్యోగాలు కల్పించాలని నాయకులు మరియు డిపెండెంట్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుబాయ్లోకి పోతే బయటికి బతకడా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఆ నేపథ్యం, ఆ పరిస్థితులలో అప్పుడు సింగరేణి ఉద్యోగాలలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది బహుజనులు, దళిత కుటుంబాలు ఉద్యోగాలలో జాయిన్ అవుతున్నటువంటి క్రమంలో వాళ్ళు నిలబెట్టి పేరు అడిగితే ఏదో ఒక లెటర్ తప్పో పేరులో ఏదో చిన్న తేడాతోని ఇంటి పేరుతోని తేడా చెప్పినటువంటి ఆ పరిస్థితులు, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలలో 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళే అదే పేర్ల మీద విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఒక సర్టిఫికేట్ బోత్ నేమ్స్ ఆర్ ఈక్వల్ అని ఉంటే ఇవ్వచ్చు అని చెప్పినటువంటి సందర్భంలో అప్పుడు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వంలో అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చేటువంటి ఉద్యోగాలు ఇలా ఆగిపోయినాయి. మారు పేర్ల పేరిట అనేక మంది యువకులకు ఇలా ఉద్యోగాలు రావడం లేదు. భట్టి విక్రమార్క గారు మాట ఇచ్చిండ్రు, తొందరలోనే ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఇప్పటి వరకు కమిటీ లేదు, దాని గురించి పట్టించుకున్నటువంటి నాదుడే లేకుండా అయిపోయినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే